అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ముందు 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు, అంటే ఒకటి దైవ సంబంధమైనటువంటిది, 2 కుటుంబ సంబంధమైనటువంటిది. 2 ఆప్షన్స్ మనకు వచ్చినప్పుడు మనం ఎక్కువగా కుటుంబ సంబంధమైనటువంటి దానికే ప్రాధాన్యతనిచ్చి దేవుని సంబంధించినటువంటి వాటిని విడిచిపెడతా ఉంటాం. ఉదాహరణకి ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చింది, అదేవిధంగా ఒక సువార్త సభలో చక్కగా దేవుణ్ణి ఆరాధించే ఒక చక్కటి ఆహ్వానం, ఇన్విటేషన్ వచ్చింది. ఎక్కువ మంది చేసేది ఏంటి ఎంతకనగానే దేవుని యొక్క ఆ గొప్ప పని లేదా దేవుణ్ణి ఆరాధించే ఆ గొప్ప ధన్యతను విడిచిపెట్టి వివాహంలో ఉన్నటువంటి ఆ వివాహ ఆహ్వానానికి వెళ్ళటానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. ఇలా ప్రతి విషయంలోనూ, ఒక ఉద్యోగం విషయంలో కావచ్చు, ఒక వివాహ విషయంలో కావచ్చు, లేదంటే కనుక ఏదైనా కానీ మనకి 2 అవకాశాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుణ్ణి రిజెక్ట్ కొట్టేసి కుటుంబ సంబంధమైనటువంటివి, ఫ్రెండ్స్ సంబంధమైనటువంటివి, లేదా జాబ్ రిలేటెడ్వి, ఎడ్యుకేషన్ రిలేటెడ్వి, వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు మన విషయంలో తీసుకున్నటువంటి శ్రద్ధ, లేదా దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కనుక మనం ఆలోచించినట్లయితే మార్కు సువార్తలో ఒక సందర్భం మనం చూద్దామండి. మార్కు సువార్త 3వ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే 31 నుంచి మనం చూద్దాం. మార్కు సువార్త 3:31 మనం చూస్తే, ఆయన సహోదరులను తల్లియు వచ్చి, అనగా ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి తల్లియు సహోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి. మార్కు సువార్త 3:31 నుంచి చూద్దాం. కనుక జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి ఉండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పాను. కనుక ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నారో వాళ్ళని దేవుడు ఎలా ట్రీట్ చేస్తున్నారయ్యా అంటే, విశ్వాసులు, దేవుడు, భక్తులు, ఈ రిలేషన్ కాదు, కానీ దేవుడు సొంత కుటుంబంగా ఫీల్ అవుతున్నారు, సొంత కుటుంబంగా భావిస్తున్నారు. యేసుక్రీస్తు వారి మాటలు ఎంత వండర్ఫుల్గా ఉన్నాయి చూసారా. ఆయన తల్లియు సహోదరులు వెలుపల వెయిట్ చేస్తున్నప్పటికీ, యేసుక్రీస్తు వారిని కలవటానికి వెయిట్ చేస్తున్నప్పటికీ ఆయన పరుగు పరుగున వెళ్లకుండా, మనం ఏ విధంగా అయితే లోక సంబంధమైనటువంటి వ్యవహారాలకి, లోక సంబంధమైనటువంటి వాటికి దేవుని యొక్క విషయాలను, దేవుని కార్యక్రమాలను విడిచిపెట్టి మనం ఎలా వెళ్ళిపోతామో, అలా ఆయన పరిగెత్తకుండా ఆయన చెప్తున్నటువంటి మాట, నా తల్లియు నా సహోదరి ఎవరిని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి దేవుని వాక్యం వింటున్నటువంటి వారిని, దేవుని వాక్యానికి ఆసక్తి చూపి అన్నీ విడిచిపెట్టి వచ్చినటువంటి వారిని చూపిస్తూ, ఇదిగో దేవుని చిత్త ప్రకారంగా జరిగించేవారే, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునేవారే నా తల్లియు నా సహోదరులని చెప్పి ఎంత మంచి ప్రాధాన్యత దేవుడు మనకి ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంతే ప్రేమ దేవుని పట్ల మనం చూపించగలుగుతున్నామా? ఆయన ఏ విధంగా అయితే మన పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్నారో అటువంటి ప్రేమ దేవుని కొరకు, దేవుని యొక్క కార్యక్రమాల కొరకు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, లేదా శరీర సంబంధమైనటువంటి వాటిని విసర్జించడానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి మనం కూడా చేస్తున్నామా లేదని మనం ఈ ఉదయకాల సమయం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కనుక బైబిల్లో మనకి చాలా సందర్భాల్లో కనిపించే మాట ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే జరిగిస్తారో వారే అని చక్కగా మనకి కనబడుతుంది. కాబట్టి దేవుని యొక్క భక్తులుగా ఉండటం వేరు, లేదంటే కనుక ఒక సంఘంలో విశ్వాసిగా ఉండటం వేరు, ఆయన పిల్లలుగా ఉండటం వేరు. ఆయన పిల్లలుగా మనం ఉండి, ఆయన కుటుంబంగా మనం ఉండి, ఈ భూమి మీద ఆయన కుటుంబంగానే బ్రతికి మరణించాలి, పరలోకంలో కూడా ఆయన కుటుంబంగానే మనం ఉండాలి. అలాంటి గొప్ప ధన్యత మనం సాధించుకోవాలి, సంపాదించుకోవాలంటే నామకార్థ భక్తిగా మనం ఉంటే సరిపోదు. కాబట్టి యథార్థమైనటువంటి భక్తి, అది దేవుడు చూస్తున్నారని మనం ఆశ కలిగి, దేవుడు చూస్తున్నారని భయభక్తులు కలిగి, మనం ప్రతి విషయంలో కూడా ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటేనే ఆయన పిల్లలుగా మనం గుర్తించబడతాము. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపలో బలపరచండి, నడిపించండి తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా తండ్రి, మీ చిత్తానుసారంగా నడుచుకుంటూ ముందుకు సాగాలని చక్కగా ఈ డివోషన్ ద్వారా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలయ్యా
తండ్రి ఈ డివోషన్స్ని చూసి అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో తండ్రి బలపరచండి. తండ్రి ఈ యొక్క పరిచర్యలో ఎవరెవరైతే కష్టపడుతున్నారో, ఎవరెవరైతే తండ్రి పాలిభాగస్తులు అవుతున్నారో ప్రతి ఒక్కరిని మీ కృపలో బలపరచండి. మీ చిత్త ప్రకారం నడిపించండి, దీవించండి. తండ్రి మీ చిత్తానికి అనుకూలంగా బ్రతుకుతున్న ప్రతి కుటుంబంలో తండ్రి పరసంబంధమైన మేలులు అనుగ్రహించమని, పరసంబంధమైన మేలులతో దీవించమని, నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.